హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక టెంపుల్ చూపెడతాను. అది రాజస్థాన్ స్టైల్లో ఉంటుంది, బట్ అది మన హైదరాబాద్ ఉన్నట్టు మీరు నమ్ముతారా? అందరికీ ఈరోజు మా ఫ్రెండ్స్తో కలిసి టెంపుల్కి వచ్చాను. నేను మన సికింద్రాబాద్ రసూల్పూర్లో అంటారు మా మహారాజ్ స్వామి మహారాజ్గా ఉందండి. టెంపుల్ లోపల ఇది వ్యూ మాత్రం సూపర్ ఉంది. మొత్తం మార్బల్ వైట్గా. లోపల కూడా మ్యాక్స్ నార్త్ ఇండియన్స్, హిందీ వాళ్ళు ఉన్నారు, బట్ మన తెలుగు వాళ్ళు చూడడానికి వస్తున్నారు. తెచ్చి మెయిన్ దేవుడు లార్డ్ కృష్ణ అండ్ నారాయణుడు. ఇక్కడ చూస్తే నా వెనకాల భజనస్ అవుతున్నాయి మొత్తం. ఇక్కడ దేవుడి దగ్గర అయితే మెయిన్ అక్కడ స్పీచ్ అరేంజ్ చేస్తారు. అప్పుడు ఎవరు రావాలంటే వచ్చి భగవద్గీత చెప్పి స్పీచెస్ ఇచ్చి భజనస్ ఉంటాయి. ఈయన వచ్చి శ్రీకృష్ణుడు, శివుడు, పార్వతి. ఇంకోటి ఇది వచ్చి పాదాలు ఉన్నాయి అక్కడ, ఫౌండర్ అనుకుంటా ఒక గురువు వచ్చినప్పుడు తీసినాయి. అక్కడ అభిషేకం చేయవచ్చు శివుడికి. వ్యూ మాత్రం సూపర్ ఉంది. లోపల అంతా ఎంత పీస్గా ఉందంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంది నాకైతే. ఇక్కడేమో భజనస్ స్టార్ట్ చేస్తున్నారు చిన్నగా. ఇక్కడ ప్రజలు వచ్చి కింద కూర్చుంటున్నారు ఆడిటర్గా. వచ్చి దేవుడు నాకైతే సూపర్ పీస్ అనిపించింది. ఎల్లబుద్ధి పడుతుంది అసలు బయటికి. ఇప్పుడు మీరు ఈ టెంపుల్కి రావాలనుకుంటే ఇది మన రసూల్పూర మెట్రో స్టేషన్ ఉందా, ఆ మెట్రో స్టేషన్ దిగి కొంచెం ఇట్లా ఒక బ్రిడ్జ్ లాగా వస్తుంది ఆరా నుంచి. మీరు యూటర్న్ ఉంటుంది అనమాట సింధీ కాలనీ పోయడానికి. యూటర్న్ తీసుకోకుండా ఒక లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే మళ్ళీ సీదా అక్కడ నుంచి వెళ్ళి మీరు స్వామినారాయణ టెంపుల్ అని అడిగితే ఒకరని చెప్తారు. అక్కడ నుంచి ఒక లెఫ్ట్ అండ్ రైట్, ఒక 2 లెఫ్ట్ రైట్లు తీసుకుంటే మీకు టెంపుల్ అనేది కనపడుతుంది. టెంపుల్ మాత్రం సూపర్ అసలు. చూడండి అసలు ఎలా ఉందంటే ఇది ఇక్కడ రాజస్థాన్లో, ఇక్కడ నార్త్ ఇండియాలో ఉన్నట్టుంది, కానీ బట్ ఇది వచ్చేసి మన హైదరాబాద్లో, అది సిటీ సెంటర్లో సికింద్రాబాద్లో. అసలు నేను గిట్ట రీల్స్లో చూసే ఇక్కడికి వచ్చాను, బట్ సూపర్ అసలు అమేజింగ్ ఫీలింగ్ ఉంది. వచ్చినందుకైతే నాకు మైండ్ ఫుల్ పీస్ అయింది. దేవుణ్ణి చూసుకొని టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా సూపర్ ఉంది అసలు. మొత్తం పాలరాయి చూడండి, ఇట్లా రాయల్గా ఉంది. టెంపుల్ మాత్రం సూపర్ ఉంది. మీరు కూడా ఎప్పుడైనా రావాలనుకుంటే మీ ఫ్రెండ్స్తో రండి. ఇక్కడ వీకెండ్స్లో అయితే ఫుల్ రష్ ఉంటుంది, బట్ మీరు నార్మల్ డేస్లో వచ్చినా గిట్ట ఓపెన్ ఉంటుంది అనమాట. మీరు నార్మల్గా ఫ్యామిలీస్తో రావాలంటే నార్మల్ డేస్ రండి, బికాజ్ ఆఫ్ మీకు ఇక్కడ కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ ఇక్కడ మ్యాక్సిమం మన రీల్స్లో చూసే యూత్ అనేది బాగా వస్తున్నారు. ఫుల్ ఎంజాయ్మెంట్, మీకు పీస్ గిట్ట దొరుకుతుంది. ఇక్కడ వస్తే ఒక పెద్ద ఆయన భగవద్గీత ఉపదేశిస్తున్నాడు. ఇక్కడ పీపుల్స్కి మనం కూడా కూర్చోవచ్చు. బట్ ఇక మనము తెలిసిందే మనకి. చూడండి ఎంత బాగుంది వ్యూ మాత్రం సూపర్ అసలుకి. ఫొటోస్ మీరు నార్మల్గా దర్శించి తీసుకుని సూపర్ ఉంటుంది. జస్ట్ మీరు విజువల్స్ని ఎంజాయ్ చేయండి. మళ్ళీ కొత్త బ్లాగ్తో వస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.